మనం ఇంట్లో ఎప్పుడు పన్నీర్ కర్రీ తయారు చేసుకున్నా చాలా సాఫ్ట్గా తక్కువ కారం ఉండేలాగా చేసుకుంటాం కదండి. ఈసారి అలా కాకుండా డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ స్పైసీగా చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా ఉంటే మనకి కర్రీ తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్లోకి ఒక 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పన్నీర్ ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఈ ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని బాగా వేపుకోవాలి. మనం ఈ పన్నీర్ ముక్కలు బాగా వేపుకోవడం వల్ల మనకి కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ పన్నీర్ ముక్కలు బాగా వేపుకోవడం వల్ల పన్నీర్కి టేస్ట్ బాగా వచ్చి పన్నీర్ కర్రీ తినేటప్పుడు ఈ ముక్క గట్టిగా బాగా మంచి టేస్టీగా తగులుతుందండి. మీరు సరిగ్గా వేపుకోకపోతే కొంచెం పన్నీర్ పచ్చిగా ఉండి కొంచెం లైట్గా స్మెల్ వస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు పన్నీర్ వేపుకున్నప్పుడు కొంచెం బాగా వేపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇట్లా మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని బాగా వేపుకోవాలి. ఇలా ఊకొడగా తిప్పుకోవడం వల్ల మనకి పన్నీర్ ముక్కలు అనేవి రెండు వైపులా బాగా వేగుతాయి. ఇలా వేగిన పన్నీర్ మనం తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా రెండు వైపులా బాగా వేపుకున్న తర్వాత ఈ పన్నీర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. మీరు కర్రీ ఎంత అయితే తీసుకున్నా దాన్ని బట్టి మీరు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా వేపుకున్న దాంట్లోనే ఒక 2 టమాటాలని, ఒక 2 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని ఈ టమాటా కూడా పచ్చివాసన లేకుండా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఈ టమాటా ముక్కలని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలా అయితే మనకి గ్రేవీలో బాగా కలిసిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా బాగా వేగేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు మనకి రెండు బాగా వేగి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కూరకు సరిపడగా కారం కూడా వేసుకుని మీకు కొంచెం స్పైసీగా మనం ఇక్కడ స్పైసీ పన్నీర్ కర్రీ అనుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ మసాలా ముద్దకు పట్టేలాగా బాగా వేపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వేపుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం ఒక 5 నిమిషాల పాటు మనం అలా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత బాగా వేగి ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా మసాలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ పన్నీర్ ముక్కలు అన్నిటిని కూడా మనం ఈ మసాలాలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు వాటర్ కూడా తీసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మరీ పలచగా అయిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసుకుని ఈ కూర మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కూర మొత్తం రెడీ అయిపోయి మనకి పైకి బబుల్స్లా వచ్చేస్తున్నాయి కదా, అంటే మనకి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మేతి తీసుకుని ఇలా కొంచెం నలుపుకొని వేసుకుంటే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా అనేది మనం ముందుగా వేసుకోకుండా లాస్ట్లో వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఘాటు బాగుంటుంది. అందుకని లాస్ట్లో వేసుకుంటున్నాను. దీంట్లోనే మళ్ళీ చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మీకు అవసరం అనుకుంటే దీంట్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే తీసుకోలేదు. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు దీన్ని ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మూత తీసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి పన్నీర్ కూర రెడీ అయిపోతుందండి. దీనిపైన నేను కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు.
మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా ఏం పర్వాలేదండి. నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బటర్ వేసుకున్నాం కదండి, దానిపైన మూత పెట్టుకుంటే ఆ వేడికి మనకి అది బటర్ కరిగిపోతుంది. ఇంకా చూసారు కదా, మూత తీసి చూసేటప్పటికి మన బటర్ మొత్తం అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి. ఇంక చూసారు కదా, మనకి చికెన్ కర్రీ లాగా ఇంత టేస్టీగా చాలా బాగా వచ్చింది కర్రీ. అంతేనండి, మన దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.